Now the topic is remainder theorem. అంటే క్వశ్చన్లో అడుగుతాడు అనమాట, వాట్ ద రిమైండర్ ఆఫ్ 48/5 అంటే ఇది ఇంత దించి అడగడు, ఇది కాన్సెప్ట్ వైజ్గా మీకు చెప్తున్నాను. సో 48/5 అంటే రిమైండర్ ఎంత, 5 ఎంత 45, రిమైండర్ ఎంత 3. సో ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్న ఏంటంటే నెగిటివ్ రిమైండర్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇది పెద్ద పెద్ద సమ్స్ అన్నిటికీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆ నెగిటివ్ రిమైండర్ ఎలా యూజ్ అవుతుందో ఇప్పుడు చెప్తాను చూడండి. 48/5 రాస్తాం కదా మనం. సో 5 9 45, 5 10 50. సో ఎంత ఉంది ఇప్పుడు 48 - 50 ఎంత -2. సో దీనికి రిమైండర్ ఎంత 48కి, ఒకటేమో +3 ఇంకోటేమో -2. సో ఇప్పుడు -2 అనేది పాజిటివ్ రిమైండర్ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? సో ఈ 5 రాసిన తర్వాత 5 - 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను చూడండి. 73/9. ఓకేనా? సో 9 8 ఎంత 72. ఓకేనా? సో రిమైండర్ ఎంత +1. సపోజ్ ఇప్పుడు 9 ఎంత 81. సో రిమైండర్ ఎంత -8. ఓకేనా? సో 9 - 8 ఎంత విచ్ ఈజ్ ఆల్సో ఏ 1. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ చూడండి 62/9. సో ఒకటి పాజిటివ్ చేయాలి, ఇంకోటి నెగిటివ్ రిమైండర్ కూడా చేయాలి. సో 9 7 ఎంత 63. సో -1. ఓకేనా? సో చూడండి దీనికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే 62/9 ఇప్పుడు మామూలుగా 9 6 ఎంత 54. సో దాన్ని మైనస్ చేయడం అంటే చాలా కష్టం అవుతుంది. చూడండి 9 6 54. సో ఇది ఇలా చేయడానికి కొద్ది టైం టేకన్ పెద్ద పెద్ద సమ్స్కి అయితే. సో ఇప్పుడు ఎంత రిమైండర్ ఎంత అవుతుంది 8 అవుతుంది. పాజిటివ్ రిమైండర్ ఎంత 8. సో 9 - 1 ఎంత ఇప్పుడు 8. ఓకేనా? నెగిటివ్ రిమైండర్లో నుంచి పాజిటివ్ రిమైండర్లో కన్వర్ట్ చేయాలంటే దీనిలో నుంచి ఇది మైనస్ చేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ 37 × 46/4. సో దీనికి పాజిటివ్ చేద్దాం, ఇంకోటి ఏమో నెగిటివ్ చేద్దాం. సో ఒక పాజిటివ్ చెప్దాం చూడండి. 4 37. 4 9 ఎంత 36. 7 - 6 ఎంత 1. సో ఇది పాజిటివ్ రిమైండర్ ఎంత +1. ఇప్పుడు నెగిటివ్ రిమైండర్ 4 10 40 ఎంత నెగిటివ్ రిమైండర్ -3. సో ఇది -3. ఓకేనా? ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చారు కాబట్టి 2 నెంబర్లు రాసుకుందాం. సో ఇప్పుడు 46. 4 11 ఎంత 44, రిమైండర్ ఎంత 2. ఇది +2 రిమైండర్. ఓకేనా? పాజిటివ్ ఇప్పుడు నెగిటివ్ రిమైండర్ చూడండి. 4 12 ఎంత 48. 4 12 ఎంత 48. సో మైనస్ చేయండి. సో -2. సో -2. ఓకేనా? సో ఇప్పుడు ఎలా చేయాలంటే రిమైండర్ ఫైండ్ చేయాలంటే చూడండి. ఒకటేమో +1, దీనిలోంచి +1 తీసుకోండి, దీనిలోంచి +2 తీసుకోండి. ఏ తీసుకున్నా ఒకే నెంబర్ తీసుకోవాలి. దీనిలో ఒక నెంబర్, దీనిలో ఒక నెంబర్, ఎందుకంటే ఒక రిమైండర్ కదా వస్తుంది. సో +1 × +2 ఎంత 2. సో రిమైండర్ ఎంత 2. ఓకేనా? దీనికి కంప్లీట్గా రిమైండర్ ఎంత 2. ఇప్పుడు చూడండి దీనిలో +1 తీయండి, దీనిలో నెగిటివ్ తీసుకోండి. +1 × -2 ఎంత -2. మీకు చెప్పాను కదా ఒకవేళ నెగిటివ్ రిమైండర్ కానీ వస్తే పాజిటివ్ రిమైండర్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? సో 4 వేసి -2 వేయండి. ఎప్పుడైనా నెగిటివ్ వస్తే మాత్రం కంపల్సరీ దీని నుంచి తీసేయాలి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2. సరిపోయింది. థర్డ్ మెథడ్ చూడండి. ఇది ఒకటి నెగిటివ్ తీసుకోండి, ఒకటి పాజిటివ్ తీసుకోండి. సో -3 × 2 ఎంత -6. సో నెగిటివ్ రిమైండర్లో ఉంది కాబట్టి పాజిటివ్లో కన్వర్ట్ చేయాలంటే ఎలాగా 4 -
6 ఎంత అవుతుంది -2 ఓకేనా ఓకేనా సో -2/4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 - 2 ఎంత 2 సరిపోయింది కదా రిమైండ్ 2 వచ్చింది సో నెక్స్ట్ చూడండి ఒకటేమో నెగిటివ్ తీసుకోండి దీంట్లో కూడా నెగిటివ్ తీసుకోండి సో -3 ఇంటూ -2 ఎంత 3 2 జర్ 6 ఓకేనా సో 6/4 రిమైండర్ ఎంత విచ్ ఈజ్ ఆల్వేస్ 2 ఓకేనా ఇంకో ఎగ్జాంపుల్ చూడండి 96 ఇంటూ 93/5 మీరు మామూలుగా మల్టిప్లై చేసి డివిజన్ చేశారనుకోండి చాలా టైం టేకెన్ దాన్ని షార్ట్కట్ నేర్చుకుంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మీరు ఈజీగా చేయగలరు సో ఇప్పుడు దీన్ని కూడా ఒక నెగిటివ్ రిమైండర్ చేద్దాం ఒక పాజిటివ్ రిమైండర్ చేద్దాం సో 96 సో 5 1 జర్ 5 4 6 5 9 జర్ 45 సో రిమైండర్ ఎంత +1 ఒకటేమో +1 ఇంకో నెగిటివ్ రిమైండర్ చేద్దాం 5 20 జర్ 100 సో -4 ఒకటేమో -4 సో నెక్స్ట్ 93 సో 5 1 జర్ 5 4 3 5 8 జర్ 40 రిమైండర్ ఎంత 3 సో పాజిటివ్ రిమైండర్ 3 వేయండి నెక్స్ట్ 5 93 5 1 జర్ 5 4 3 5 9 జర్ 45 రిమైండర్ ఎంత -2 సో ఒకటేమో -2 వేయండి సో ఇప్పుడు చూడండి మనం ఎలా చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది సేమ్ రిమైండర్ వస్తుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకటి పాజిటివ్ తీసుకుందాం మామూలుగా ఏదో ఒక నెంబర్ తీసుకుంటే సరిపోతుంది ఒక ఆన్సర్ సో మీకు క్లారిటీగా ఉండాలని చెప్పేసి ఏ తీసుకున్నా అవుతుంది లేదనేది ఎలా చెక్ చేస్తున్నానంటే ఈ విధంగా చూడండి సో ఒకటేమో +1 తీసుకోండి ఒకటేమో దీనిలో నుంచి +3 తీసుకోండి 3 × 1 ఎంత 3 సో రిమైండర్ ఎంత 3 పాజిటివ్లోకి వస్తే ఇంకేం చేయక్కర్లేదు మైనస్ చేయక్కర్లేదు ఓన్లీ నెగిటివ్ వస్తేనే మాత్రమే మీరు మైనస్ చేయాలి ఓకేనా సో దీనిలో నెగిటివ్ దీనిలో పాజిటివ్ తీసుకోండి -4 ఇంటూ +3 4 3 జర్ ఎంత -12 సో విచ్ ఈజ్ ఈక్వల్ టు -12 కాబట్టి 5 - 12 ఎంత -7 సో మళ్ళీ చేయండి -7/5 కదా సో 7 - 5 -7 -5 విచ్ ఈజ్ ఈక్వల్ టు సో -12/5 రిమైండర్ ఎంత -2 సో 5 - 2 ఎంత 3 ఓకేనా నెక్స్ట్ చూడండి -4 ఇంటూ -2 చూడండి -4 ఒక నెగిటివ్ రిమైండర్ ఇంకోటి ఏమో దీంట్లో నుంచి కూడా నెగిటివ్ రిమైండర్ తీసుకోండి సో 4 2 జర్ ఎంత 8 సో మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ సో ప్లస్ వస్తుంది కాబట్టి 8/5 రిమైండర్ ఎంత ఆల్వేస్ 3 ఓకేనా మీరు దీంట్లో ఏ తీసుకున్నా ఒకే ఆన్సర్ వస్తుంది సో మీరు ఏదో ఒకటి తీసుకోండి చాలు ఎగ్జామ్లో నెక్స్ట్ వన్ (41 into 75 into 25/13). సో ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చాడు. 3 నెంబర్స్ ఇచ్చినా కూడా మీరు ఏదో ఒక నెంబర్ దగ్గరగా ఉన్న తీసుకుంటే మీకు ఈజీగా ఫైండ్ చేయడానికి అవుతుంది అనమాట. సో 13 3 జర్ ఎంత 39. సో రిమైండర్ ఎంత ఇది 2 సరిపోయింది కదా. 13 3 జర్ ఎంత 39. సో 2 ఓకే సరిపోయింది. సో ఇప్పుడు 75/13 వచ్చింది చూడండి. ఇది 13 5 జర్ ఎంత అవుతుంది 65. 5 65. రిమైండర్ ఎంత 10 అన్న వేసుకోవచ్చు. సో కానీ ఇది పెద్ద నెంబర్ అయిపోతుంది. మనం ఎప్పుడు కూడా నెంబర్స్కి దగ్గరగా ఉన్నది వేసుకుంటే సాల్వ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో 13 6 జర్ ఎంత 78 ఓకేనా. రిమైండర్ ఎంత -3. సో ఈ -3 ఇక్కడ వేసుకోండి ఓకేనా. ఇది 25/13 రిమైండర్ ఎంత 13 2 జర్ ఎంత 26. సో -1 ఓకేనా. సో ఇప్పుడు మల్టిప్లై చేయండి. 2 into -3
ఇంటూ -1. సో మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్. సో 2 3 ఎంత 6. సో రిమైండర్ ఎంత 6 అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. 35 ఇంటూ 1750 ఇంటూ 1748/17. వాట్ ద రిమైండర్? ఓకే చూడండి, ఇది కూడా ఈజీయే. సో 35/17, 17 2 ఎంత 34. సో రిమైండర్ +1. ఓకే, ఇది 50 వచ్చింది. సో చూడండి 17 1 17. సో 2 zeros 5 1 0. సో 17 3 ఎంత 51. సో నెగిటివ్ రిమైండర్ ఎంత -1. సో -1. ఓకేనా. దీనికి మనం పాజిటివ్ కింద తీసుకోవచ్చు, కానీ పాజిటివ్ తీసుకుంటే ఎంత అవుతుంది, చాలా ఎక్కువ అయిపోతుంది. చూడండి 17 1 17. సో 5 0 1 0 వేస్తున్నాను. 17 2 ఎంత 34. సో 16తో ఇక్కడ వేసామనుకోండి, 16 వేస్తే ఇప్పుడు మల్టిప్లికేషన్ మనకి టఫ్ అవుతుంది. సో మన దగ్గరకు ఉన్న వాల్యూ వేసారనుకోండి -1 -2, మల్టిప్లికేషన్ అనేది ఈజీగా ఉంటుంది. అందుకే మనం నెగిటివ్ రిమైండర్తో మనం ఫైండ్ చేస్తాం అన్నమాట. సో దీన్ని చూడండి 1748. సో 1748. 17 1 17 48 0. 17 2 ఎంత 34, ఎక్కువ అయిపోతుంది కాబట్టి 17 3 ఎంత 51. నెగిటివ్ రిమైండర్ ఎంత -3. ఓకేనా. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి. +1 ఇంటూ -1 ఇంటూ -3 విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యాన్సిల్. సో ఆన్సర్ ఎంత, రిమైండర్ ఎంత 3 అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 192 ఇంటూ 965 ఇంటూ 39/19. దీనికి రిమైండర్ ఫైండ్ చేయాలి. సో 19 10 ఎంత 190. సో రిమైండర్ ఎంత +2. సో 1955/19. సో దీనికి రిమైండర్ ఎంత చూడండి 55. సో 19 3 ఎంత 57. సో రిమైండర్ ఎంత -2. ఓకేనా. మీరు ఇక్కడ 19 2 38 వేసుకోవచ్చు, కానీ పాజిటివ్ రిమైండర్ చాలా పెద్ద అయిపోతుంది. సో మీకు ఎప్పుడు కూడా చెప్పాను కదా, చిన్న నెంబర్ వేస్తే మీకు ఈజీగా సమ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఎంత అవుతుంది -2. సో 19 2 ఎంత 38. సో ఇది +1. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. సో 2 ఇంటూ -2 ఇంటూ +1. 2 2 ఎంత 4. సో నెగిటివ్ ఉంది కదా -4. సో ఇప్పుడు ఇది నెగిటివ్ రిమైండర్లో వచ్చింది. నెగిటివ్ రిమైండర్ కూడా వచ్చినప్పుడు ఏం చేయాలి, పాజిటివ్ రిమైండర్లో కన్వర్ట్ చేయాలి. సో 19 - 4 ఎంత 15. సో ఆన్సర్ ఎంత 15 అనమాట. నెక్స్ట్ 1 factorial plus 2 factorial plus 3 factorial plus 4 factorial 5 factorial up to 100 factorial by 10. సో వాట్ ద రిమైండర్? సో రిమైండర్ ఫైండ్ చేయాలి. సో మీకు తెలుసు కదా 1 factorial అంటే ఎంత 1, 2 factorial 2, 3 factorial 6, 4 factorial 24, 5 factorial 120, 6 factorial 720. అంటే ఇక్కడ అన్నీ కూడా లాస్ట్లో ఏమొస్తుంది, అన్నీ కూడా 5 నుంచి 100 వరకు అన్నీ కూడా ఎండింగ్లో జీరోస్ వస్తుంది. సో మీరు జీరోస్ వస్తుంది కాబట్టి ఇంకా మీరు ఫైన్ చేయ అవసరం లేదు, ఎందుకంటే జీరోసే కాబట్టి. రిమైండర్ ఎప్పుడు కూడా 10తో చేసినప్పుడు ఎప్పుడు కూడా రిమైండర్ ఎంత అవుతుంది 0 అవుతుంది. సో ఇక్కడ నుంచి అన్నీ కూడా 0 అవుతుంది అనమాట 10 చేత డివిజిబుల్ చేస్తే. సో మీరు ఏం చేయాలి, ఇంతవరకు మాత్రమే యాడ్ చేయాలి. సో 1 + 2 + 6 + 24 ఎంత 6 3 9, 9 + 24 ఎంత 33. సో 33/10. రిమైండర్ ఎంత 3. ఓకేనా. సో ఇప్పుడు ఇలాగ ఇచ్చాడు 1997 ఇంటూ 102 ఇంటూ 105 ఇంటూ 1298/100. వాట్ ద రిమైండర్? సో ఇది అప్రాక్సిమేట్గా ఎంత 2000. 120 ఎంత 2000. సో 2000 అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి నెగిటివ్ రిమైండర్లు చేస్తే -3. ఓకేనా. సో ఇది ఎంత 100 2 100 1 100. సో రిమైండర్ ఎంత 2. దీనికి రిమైండర్ ఎంత +5. దీనికి రిమైండర్ ఎంత, ఇది ఎంత ఉంది 1300.
సో 1300 అంటే నెగిటివ్ రిమైండర్ ఎంత అవుతుంది, -2. సో నెక్స్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మైనస్ క్యాన్సిల్. 3 2 ఎంత 6, 6 5 30, 32 60. సో రిమైండర్ ఎంత 60 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 6/7 to the power of 13. సో వాట్ ద రిమైండర్. ఇలా ఇచ్చినప్పుడు అలా చేయాలి, పవర్స్లో ఇచ్చినప్పుడు. సో ఇక్కడ చూడండి, ఎప్పుడు కూడా ఇక్కడ మీకు డిఫరెన్స్ 1 కానీ వచ్చింది అనుకోండి, 6 7 లేదంటే 8/7 లేదంటే 5/6 6/5 అలా డిఫరెన్స్ కానీ 1 కానీ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా చేయాలంటే, సో డిఫరెన్స్ ఎంత -1. సో 6 - 7 ఎంత -1 to the power of 13. సో -1 to the power of 13 అంటే ఎంత వాల్యూ -1. సో /7 విచ్ ఈజ్ ఈక్వల్ ఎంత 7 - 1 8. సో దీని యొక్క రిమైండర్ ఎంత 8. ఓకేనా. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, 8/9 to the power of 13. ఓకేనా. సో ఈ డిఫరెన్స్ ఎంత వచ్చింది 8 - 9 -1. సో -1 to the power of 13 ఎంత, విచ్ ఈజ్ ఈక్వల్ టు -1/9. 9 - 1 8. సారీ, ఇది 7 - 1 ఎంత. సో 7 - 1 ఎంత 6. సో 6 ఈజ్ ద రిమైండర్. సపోజ్ 8/9 to the power of 14 వచ్చింది. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత 8 - 9 -1 to the power of 14. సో డిఫరెన్స్ ఎంత -1. సో పవర్ అలాగే రాసేయండి. సో -1 to the power of 14. ఎప్పుడు కూడా ఇక్కడ ఈవెన్ నెంబర్ వచ్చింది అనుకోండి, నెగిటివ్ అనేది ఏమవుతుంది పాజిటివ్ కింద అవుతుంది. సో రిమైండర్ ఎంత +1. ఓకేనా. నెక్స్ట్ 2 to the power of 39/9 ఇది 40 అది. సో ఇలాగ వచ్చినప్పుడు ఎలా చేయాలి. సో ఇలాగ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఇది 9 ఉంది 2 ఉంది. సో ఇక్కడ మనం 9కి దగ్గరలో ఉన్న నెంబర్ వేసుకోవాలి. అప్పుడు దగ్గరగా వేసుకోవాలంటే దానికి డిఫరెన్స్ ఎంత రావాలి, +1 అని రావచ్చు, లేదంటే -1 అని రావచ్చు. అంటే ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి, ఎలా కన్వర్ట్ చేయాలి, 2³ /9. 3 ఎంత పోతుంది 13 3 39 2 to the power of 1. ఓకేనా. చెప్పాను కదా, డిఫరెన్స్ అనేది ఎప్పుడు కూడా 1లో తెచ్చుకోవాలన్నమాట. -1 కానీ +1లో కానీ తెచ్చుకోవాలి. సో 2³ ఎంత ఇప్పుడు 8. సో 8 × 2^1. చూడండి 33 39 +1 40 సరిపోయింది కదా. సో నెక్స్ట్ ఏం చేయాలి, 8/9 అంటే డిఫరెన్స్ ఎంత -1 to the power of 13 × 2/9. సో ఇదేమవుతుంది -1 × 2/9 ఎంత -2. సో నెగిటివ్లో వస్తే ఏం చేయాలి, పాజిటివ్లో మార్చాలి. సో 9 - 2 ఎంత 7. సో దీని రిమైండర్ ఎంత 7. నెక్స్ట్ 3^7/28. చూడండి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 28 ఉంది. సో నెంబర్ అనేది దగ్గరలో తెచ్చుకోవాలన్నమాట. 28 అంటే 27 అని రావచ్చు, లేదంటే 29 కింద రావచ్చు. సో 3కి అలా తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, 3³ ఎంత 27. సో 3³ ఎంత ఉంది 7 ఉంది. సో 3 2 6 × 3^1/28 సరిపోయింది కదా. సో 3³ ఎంత 27² × 3^1/28. సో 27కి డిఫరెన్స్ ఎంత వచ్చింది -1² × 3^1/28. సో 1 × 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3. సో రిమైండర్ ఎంత 3 అనమాట. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈస్ ద రిమైండర్ when 4 to the power of 1000 is divisible by 7. సో ఇందులాగా చేయండి, 4 to the power of 1000/7. సో 4² ఎంత 16. 4³ ఎంత 64.
4. సో 4 క్యూబ్ ఎంత 64. మనకి ఇక్కడ 7కి 9కి 7 9 జర్ ఎంత 63. సో డిఫరెన్స్ వస్తుంది కదా. సో 4 to the power of 3 ఎంత పోతుంది 333 ఇంటూ 4 power 1 by 7. సో 4 క్యూబ్ ఎంత 64 by 333 ఇంటూ 4 to the power of 1 by 7. ఇక్కడ మీకు ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఏంటి డిఫరెన్స్ అనేది వేరే ఎంత వస్తుంది, చాలా ఎక్కువ వస్తుంది. అప్పుడు ఇది సెకండ్ మోడల్ అనమాట, విచ్ ఈజ్ ఈక్వల్ ఎంత 7 9 జర్ 63. సో మీరు ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మామూలుగా ఇంత మీకు ఏం చెప్పాను, డిఫరెన్స్ అనేది మాత్రమే 1 గానే వస్తుందని చెప్పాను. ఇది సెకండ్ మోడల్ ఏంటంటే ఇప్పుడు దీనికి రిమైండర్ చెక్ చేయాలన్నమాట. సో ఎలా చెక్ చేస్తారు, 7 9 జర్ అంత 63. సో 63కి 7తో డివిజిబుల్ చేస్తుంటే ఎంత అవుతుంది -1 అవుతుంది. -1 అవుతుంది, +1 అవుతుంది, +1 అవుతుంది. చూడండి 7 అంటే ఇక్కడ ఎంత ఇచ్చాడు 64 ఇచ్చాడు. సో 7 9 జర్ 63. సో ఎంత +1. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 to the power of 333 ఇంటూ 4 to the power of 1 by 7. సో 1 into 4 ఎంత 1 into 4 4. సో ఆన్సర్ ఎంత 4 అనమాట. చూడండి 4 to the power of 18 by 15 5 తీసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ఎలా చేస్తారు, ఇది 4 స్క్వేర్ అని తీసుకోవచ్చు, లేదంటే 4 క్యూబ్ అని తీసుకోవచ్చు. సో 4 క్యూబ్ by 5 దీని ఎలా రాస్తారు 18 కాబట్టి 3 6 జర్. ఓకేనా. సో 4 క్యూబ్ ఎంత 64 by 5 into 6. సో 64 by 5 రిమైండర్ ఎంత -1. చూడండి 5 1 జర్ 5 1 4. సో 5 2 జర్ 10. సో +4. ఓకేనా. సో రిమైండర్ ఎంత +4. లేదంటే 5 13 జర్ అని తీసుకుంటున్నారు 5 13 జర్ 65. సో -1. సో నెగిటివ్ రిమైండర్లో తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది కదా. సో దీని ఎలా రాస్తారు ఇప్పుడు -1 to the power of 6 అంటే ఎంత 1. సో దీని ఆన్సర్ ఎంత 1 అనమాట. నోట్ రాసుకోండి. a power n plus b power n is divisible by a plus b if n is odd. For example, చూడండి 16 to the power of 231 plus 9 to the power of 231. చూడండి ఇక్కడ a పవర్ n ప్లస్ b పవర్ nలో ఫార్మేట్లో ఉంది. సో ఇక్కడ n ఈక్వల్ అయింది కదా, n ఈక్వల్ ఎంత 231 విచ్ ఈస్ ఆడ్. సో ఈ నెంబరు ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది, డివిజిబుల్ బై a ప్లస్ b అన్నారు కదా. సో a అంటే ఎంత 16, b అంటే ఎంత 9. సో a ప్లస్ b ఈక్వల్ టు 16 + 9 25. ఓకేనా. సెకండ్ పాయింట్ a పవర్ n మైనస్ b పవర్ n ఈజ్ డివిజిబుల్ బై a minus b if n is odd. Example 49 to the power of 135 minus 1. So which is equal ఎలా చేస్తారు దీన్ని 49 to the power of 135 minus 1 to the power of 135. సో రెండు ఈక్వలే కదా, 1 to the power of 135 ఈజ్ ఆల్వేస్ 1. సో ఈ ఇలా రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ n ఈక్వల్ ఎంత 135. ఇది 135 అనేది ఏంటి ఆడ్. సో విచ్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై a minus b. a minus b అంటే 49 minus 1 ఎంత 48. సో ఈ నెంబర్ మొత్తం కంప్లీట్గా ఏ నెంబర్ డివిజిబుల్ అవుతుంది 48 చేత డివిజిబుల్ అవుతుంది. వాట్ ఈస్ ద రిమైండర్ when 13 to the power of 5 plus 14 to the power of 5
15 to the power of 5 plus 16 to the power of 5 is divisible by 29. సో మీరేం ఫైండ్ చేయాలి, రిమైండర్ ఫైండ్ చేయాలి. సో 29 అని ఇచ్చాడు కదా, సో 29 అనేది ఇప్పుడు మనం ఆ 2 పాయింట్స్లో నోట్ చేసుకున్నాం కదా, ఆ 2 పాయింట్స్లో ఎలా వెరిఫై అవుతుంది, ఎలా పాసిబుల్ అవుతుందో చెక్ చేయండి. చూడండి, సో a పవర్ n ప్లస్ b పవర్ 1 ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై a ప్లస్ b అన్నారు కదా. సో చూడండి 13 ప్లస్ 15 ఎంత, 28, కానీ ఇక్కడ 29 ఉంది. ఓకే, సో 15 ప్లస్ 14 ఎంత, 29. సో 14 to the power of 5, 15 to the power of 5 by 29 plus 16 to the power of 5 plus 13 to the power of 5 is 29. ఈ విధంగా రాసుకోవచ్చు కదా. సో a పవర్ n ప్లస్ b పవర్ n బై 29 ఎంత, విచ్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై a ప్లస్ b అంటే a ఈక్వల్ 14, b ఈక్వల్ 15. సో a ప్లస్ b ఎంత, 29. ఓకేనా, సో ఇది కూడా 29 by 20. సో రిమైండర్ ఎంత, 0 ప్లస్ 0, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఓకేనా, సపోజ్ ఇప్పుడు 98/8 ఇచ్చాడు. సో దీనిలో ఏది డివిడెండ్, ఏది డివైజర్, ఏది కోషెంట్, సో చెప్తాను చూడండి. సో 8 1 జర్ 8, 1 8, 8 2 జర్ 16, రిమైండర్ 2. సో దిస్ ఈజ్ రిమైండర్, ఇది డివిడెండ్, ఇది డివైజర్, ఇది కోషెంట్. ఓకేనా, సో డివిడెండ్ ఈక్వల్ టు డివిడెండ్ అంత 98, ఈక్వల్ డివైజర్ అంత 8, కోషెంట్ అంత 12 ప్లస్ రిమైండర్ అంత 2. సో 98, 12 LHS 96 ప్లస్ 2. సో LHS ఈక్వల్ టు RHS కదా. సో ఈ ఫార్ములా అనమాట, ఇది ఆల్రెడీ మీరు చైల్డ్హుడ్లో నేర్చుకున్నారు, ఇప్పుడు మళ్ళీ కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఏ నెంబర్ when divided by 361 gives a remainder 47. If the same number is divisible by 19, what is the remainder? సో ఇలాగ అడిగాడు క్వశ్చన్. సో మనం దీన్ని ఎలా చేయాలి, ఏ నెంబర్ when divided by 361, ఏ నెంబర్ when divided by ఎంత 361 gives a remainder, క్వశ్చన్ ఇది, రిమైండర్ ఎంత 47. సో దీన్ని ఎలా రాస్తారంటే n ఈక్వల్ టు 361 ఇంటూ ప్లస్ ఇది డివిడెండ్. ఓకేనా, ఇదేమిటి డివైజర్, ఇదేంటి క్వశ్చంట్ ప్లస్ 47. సో వాడు ఏంటి ఇచ్చాడు, ఇఫ్ ద సేమ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 19. ఓకేనా, అంటే ఈ నెంబరు సేమ్ నెంబర్స్ 19 చేత డివిజిబుల్ చేయాలండి. ఓకేనా, సో x ఈక్వల్ ఆల్వేస్ ఎప్పుడు కూడా 1 పెట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా, సో క్వశ్చన్ కదా కంప్లీట్గా ఇది డివిజిబుల్ అవుతుంది కాబట్టి. సో చూడండి 361/19 ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది, 19 1 జా 19, సో 5 1 1, సో 19 9 జరా 9 జర్ 81, ఇది 7, సో 99 జర్ 171. సో ఇది ఎప్పుడు కూడా క్వశ్చన్లోని ఇది ఆల్వేస్ డివిజిబుల్ అనమాట. సో దీని గురించి మీరు ఎప్పుడు కూడా ఇలా చేయక్కర్లేదు. ఓకేనా, మీకు అర్థం అవ్వడం కోసం నేను చెప్పాను. సో ఇక్కడ 47/19 మనకు కావాల్సిన ఏంటి, రిమైండర్ అడిగాడు. సో 47/19 రిమైండర్ ఎంత, సో 19 2 జర్ ఎంత 38, సో రిమైండర్ ఎంత 9. సో 17 - 8 ఎంత 9. సో రిమైండర్ ఎంత 9 అనమాట. ఓకేనా, ఇది ఎక్కువ ఎస్ఎస్సీలో కానీ బ్యాంక్స్లో కానీ ఎక్కువ అడుగుతూ ఉంటాడు. చూడండి సేమ్ మోడల్, ఏ నెంబర్ when divided by 627, సో 627k ప్లస్ రిమైండర్ ఎంత 43. ఇఫ్ ద సేమ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 19, ఈ నెంబర్ సేమ్ నెంబర్ అంటే ఏంటి, డివిజిబుల్ బై 19 చేత డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందని అడిగాడు. ఓకేనా, సో 19. సో ఎప్పుడు కూడా చెప్పాను కదా కంప్లీట్గా ఎప్పుడు కూడా ఇది డివిజిబుల్ అవుతుంది. సో 43/19, సో ఎంత అవుతుంది
19 2 జర్ 38, సో 5. సో రిమైండర్ ఎంత 5 అనమాట. ఓకేనా.